హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? యూజువల్గా నన్ను అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇంత స్నో ఉన్నప్పుడు కిడ్స్కి స్కూల్ ఉంటుందా అని. స్కూల్ ఉంటుందండి. రోడ్స్ అన్నీ స్నోతో ఫుల్ బ్లాక్ అయిపోయినా కూడా స్కూల్ ఉంటుంది. బట్ జస్ట్ బస్సెస్ డిలే అవుతాయి అంతే. ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఈమెయిల్ చేస్తారు కాల్గరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు. అండ్ ఇంత వింటర్లో ఇంత స్నోలో కూడా మినిమం ఇంత టెంపరేచర్స్ దాకా, అంటే -14 ఏదో లిమిట్ ఉంది, ఆ టెంపరేచర్స్ దాకా కిడ్స్ని స్కూల్లో ప్లే గ్రౌండ్కి కూడా తీసుకువెళ్తారు. అంటే బ్రేక్ ఉంటుంది కదా, బ్రేక్లో ప్లే గ్రౌండ్కి అది మ్యాండేటరీ. ఎందుకంటే అది ఆ వెదర్ కిడ్స్కి అలవాటు కావటానికి అని చెప్తారు. అందుకే పేరెంట్స్కి ముందే ఇన్ఫామ్ చేస్తారు, ప్రాపర్గా కవర్ చేసి డ్రెస్ వేయమని చెప్పి మనకి ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. యూజువల్గా మేము ఇక్కడ 3 లేయర్స్ అంటారండి. ఇదిగోండి, ఇది కనిపించేది థర్మల్స్. ఫస్ట్ థర్మల్స్ వేస్తారు, ఇది వేసుకుంటారు థర్మల్స్ వేసుకున్న తర్వాత నార్మల్ జాకెట్స్ మన డ్రెస్ వేసుకుంటాము. మన డ్రెస్ తర్వాత మనకి వింటర్ జాకెట్స్ ఉంటాయి, జర్కిన్స్, వాటిని వేసుకుంటాము. ఈ వింటర్ జాకెట్స్ ఇవి కూడా టెంపరేచర్ని బట్టి ఉంటాయి. యూజువల్గా -20 డిగ్రీస్ దాకా హోల్డ్ చేసేవి, కొంచెం లైట్గా -40 డిగ్రీస్ దాకా హోల్డ్ చేసేవి, టెంపరేచర్ని బట్టి ఈ వింటర్ జాకెట్స్ ఉంటాయి. మేము బయట వెదర్ని బట్టి వేసుకుంటాము. డే కేరు, కిండర్ గార్డెన్ కిడ్స్కి అయితే కనుక ఈ స్నో ప్యాంట్స్ కూడా బ్యాగ్లో పెట్టమంటారు. ఇంకా నెక్ బ్యాండ్స్ అని, స్నో గ్లౌజ్ అని హ్యాండ్కి, నార్మల్ హ్యాండ్ గ్లౌస్, ఇవన్నీ మ్యాండేటరీ అండి. ఇదిగోండి, వెదర్ని బట్టి ఇట్లా మాకన్నీ ఇట్లా పెట్టుకుంటాం ఎంట్రన్స్ దగ్గర జాకెట్స్. కిడ్స్ స్కూల్కి పాపం రోజు ఇలా రెడీ అవ్వాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.